వెల్కమ్ టు అవర్ ఛానల్ శౌర్య ముచ్చట్లు. సో ఈ వీడియోలో వచ్చేసి మనకి క్రిస్మస్ స్పెషల్ వ్లాగ్ అనమాట. ఎవరైతే క్రిస్మస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వ్లాగ్ని తప్పకుండా చూడండి. నా కళ్ళతో మీ అందరికీ క్రిస్మస్ వేడుకలను చూపించబోతున్నాను అనమాట. నా కళ్ళ ద్వారా అంటే మన కెమెరా కళ్ళ ద్వారా మీ కళ్ళతో ఈ వీడియోలో హ్యాపీగా క్రిస్మస్ రోజు అసలు చర్చెస్లో డెకరేషన్ ఎలా చేస్తారని చూపిస్తాను. ఇక్కడైతే చక్కగా ఫస్ట్ 108 feet క్రిస్మస్ ట్రీ అయితే చక్కగా డెకరేట్ చేశారనమాట. కొన్ని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మన కళ్ళు ఎంత అదృష్టం చేసుకొని ఉంటేనే కదా ఇవన్నీ చూడగలుగుతాము. దేవుడు ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు రప్పించుకుంటేనే కదా మనం ఇలాంటి అద్భుతాలన్నిటినీ చూడగలము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీలో ఎంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు, దేవుడు సంకల్పం లేనిదే ఒక చిన్న పని కూడా మనం చేయలేము అనేసి? నేనైతే గట్టిగా నమ్ముతానమాట. దేవుడు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు కదా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేసి. నాకు ఈ యూట్యూబ్ పెట్టడం కూడా దేవుడి యొక్క ఆజ్ఞలాగే నేను ఫీల్ అవుతానన్నమాట. ఏ కులమైన ఏ మతమైనా కూడా దేవుడు ఆజ్ఞాపిస్తేనే మనం ఏ పనైనా చేయగలమండి. నేను ఒక ఎంత షై పర్సన్ అంటే అలాంటి పర్సన్ని నేను ఇలా మీ ముందుకు వచ్చి యూట్యూబ్లో నా ఫేస్ చూపించి మాట్లాడగలుగుతున్నాను, ఫన్నీ రీల్స్ చేయగలుగుతున్నాను. ఇదంతా దేవుడి యొక్క ఆజ్ఞ వల్లే అనుకుంటాను. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా అనమాట. ప్రేక్షకులు కూడా దేవుళ్ళు లాంటి వాళ్ళే అంటారు కదా. సో నా సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మి 1500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మన ఛానల్ ప్రస్తుతానికి. నేను పెట్టే వీడియోస్ అన్నిటినీ చూస్తూ నన్ను భరిస్తూ నా మాటల్ని భరిస్తూ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ముందుగా అందరికీ హ్యాపీ అండ్ మేరీ క్రిస్మస్. ఈ వీడియోలో అయితే మా ఇంటి దగ్గర ఉన్న ఒక చర్చ్లో చక్కగా ఇలా డెకరేట్ చేశారండి. ఎంత ఎఫర్ట్స్ పెట్టారంటే వాళ్ళు దాదాపు 1 month నుంచి అయితే కష్టపడుతున్నారంట ఈ సెట్టింగ్ వేయడానికి. జీసస్ యొక్క పుట్టుక అంటే క్రిస్మస్ రోజు మనము జీసస్ బర్త్డేని చేసుకుంటాం కదా. సో 24th నైట్ అంటే అర్ధరాత్రి 12 గంటలకు పశువుల పాకలో అయితే యేసు ప్రభువు జన్మిస్తారట అండి. సో ఆ కథని మనకి చూపించడానికి జెరూసలేం అనే ఒక ఊరిలో పుడతారనమాట దేవుడు ప్రభువు. సో ఆ యొక్క ఊరి యొక్క సెట్టింగ్ అంతా కూడా ఎంత చక్కగా వేశారంటే, ఇక్కడ మీకు లైటింగ్స్ వల్ల అంత తెలియట్లేదు కానీ మనము మన సొంత కళ్ళతో చూస్తే అసలు నిజంగా ఆ ప్రాంతంలోకి ఆ టైంలోకి వెళ్ళిపోయామా అన్నట్టుంది. చూడండి, ఇక్కడ చలికి వేసుకునే మంటని కూడా ఎంత న్యాచురల్గా చేశారంటే అసలు ఎవరు చేశారా అని వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా చాలా నీట్గా ఉంది. లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది, బాగుంది అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నాకు అప్పుడే ఏమీ మానిటైజేషన్ అవ్వలేదండి మన ఛానల్. మీ సపోర్ట్ ఉంటే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అలాగే నేను కూడా మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు వీడియో కొంచెం నచ్చింది అనిపించిన ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియో ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది అనమాట. సో నాకు ఇప్పుడెప్పుడైతే ఏ డబ్బులు రావండి, దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి ఒక వీడియో తీయాలంటే అసలు ఎంత ధైర్యం ఉండాలో తెలుసా. మనము యూట్యూబ్లో వ్లాగర్స్ వీడియోస్ చేసి పెడుతుంటే మనం ఏదో అనుకుంటాం కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసా. మనం వీడియోస్ తీస్తుంటే పబ్లిక్ ఉంటారు, వాళ్ళ ఫేసెస్ కవర్ చేయకుండా తీయాలి. కొందరు అబ్జెక్ట్ చేస్తారనమాట వీడియోస్ తీయడానికి. అవన్నీ కూడా మనం తట్టుకుంటూ ఈ వీడియోస్ అయితే చేయాలన్నమాట. ఇంత కష్టపడి మనం వీడియోస్ పెడితే అవి 10 views 20 views 100 views వచ్చి ఆగిపోతే చాలా బాధ అనిపిస్తుంది అనమాట మనం పెట్టిన ఎఫర్ట్కి. కాబట్టి దయచేసి ఒక్క లైక్ ఇచ్చారంటే ఇది అందరికీ షేర్ అవుతుంది. సో అందరు కూడా దీన్ని ఒక రిక్వెస్ట్గా భావిస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి చక్కగా బ్రిడ్జ్ అనమాట. అంటే జెరూసలేంలో మనకి ఆ పల్లెటూరు అనేది ఎలా ఉన్నింది, ఆ డిసెంబర్ మాసం కదా అది. సో ఆ టైంలో చలి అవన్నీ ఉంటాయి కదా. సో చలి మంటలు పెట్టారు. ఇక్కడ న్యాచురల్గా రాళ్లతో బ్రిడ్జులు కట్టారనమాట. నిజంగా హట్స్ అన్ని గడ్డితో ఎండుగడ్డితో చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎవరైనా
బెంగుళూరు హెబ్బాల్ రీజియన్‌లో ఉంటే సెయింట్ జేమ్స్ చర్చ్ దగ్గర పెట్టారనమాట ఈ సెట్టింగ్ అనేది. దయచేసి వచ్చి ఒకసారి చూడండి. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బెంగుళూరులో ఉన్నారో హెబ్బాల్ రీజియన్ దగ్గరలో వాళ్ళు చక్కగా వెళ్ళేసి దాన్ని చూస్తారనమాట. మన కళ్ళతో చూడడానికి కూడా అదృష్టం ఉండాలని చెప్పాను కదా! ఆ మాట మాత్రం మీరు నిజమని నమ్ముతారండి ఆ సెట్టింగ్ చూసిన తర్వాత. ఒక్కసారి మనం జీసస్ ఆ టైంలో, ఆ కాలంలో ఎలా పుట్టారు అనేది చక్కగా మనం ఎక్స్పీరియన్స్ చేసే ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆ సెట్టింగ్‌లోకి వెళ్ళిన తర్వాత అదొక ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసినట్లేదు. చాలా చాలా న్యాచురల్‌గా ఉందన్నమాట. బ్రీత్ టేకింగ్ అంటారు కదా! మన గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తదనమాట. ఇదొచ్చేసి నేను సెయింట్ జేమ్స్ చర్చ్ అని చెప్పాను కదా! హెబ్బాల్ రీజియన్‌లో. సో, ఇక్కడ చర్చ్‌లో 24th నైట్ అనమాట ఇది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేసి పెట్టుకున్నారో. అంటే వాళ్ళకి 10:00 నుంచి ప్రేయర్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. నేను చక్కగా చర్చ్‌కెళ్ళానండి. వెళ్ళి వీడియోస్ అన్నీ షూట్ చేసుకున్నాను. వాళ్ళు ఏమనలేదనమాట. మనం పర్మిషన్ తీసుకొని చేశాము. అండ్ ఇదొచ్చేసి జీసస్ యొక్క మెయిన్ హాల్ అనమాట. జీసస్ క్రైస్ట్ ఉంటారక్కడ. సో, ఇదొచ్చేసి మనకి ఆ రోజు పెట్టిన డిన్నర్ అనమాట.